ఈ డిఎన్ఏలో యాక్టివేషన్ అయ్యేటప్పుడు మనలో వచ్చే సింప్టమ్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము. నాకు డిఎన్ఏ యాక్టివేషన్ ఎలా అవుతుంది అనేది ఈరోజు మనకెట్లా అర్థమైతది అనేది కొంచెం తెలుసుకుందాం అనమాట. ఈ డిఎన్ఏ యాక్టివేషన్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక శరీరాలలో ఎన్నో మార్పులొస్తూ ఉంటాయన్నమాట. అంటే శరీరంలోను, మానసిక శరీరంలోను, భావోద్వేగ శరీరంలోను, ఆత్మ శరీరంలో కూడా చాలా మార్పులు సంభవిస్తాయి. ఆహ్, ఇక్కడ తర్వాత ఏం జరుగుతుందంటే, ఆకాశిక్ రికార్డ్స్ సరిచేయబడతాయన్నమాట. ఇప్పటి వరకు మన ఆకాశిక్ రికార్డు 3D ఎర్త్‌కు సంబంధించిందుంది. అంటే మూడవ పరిధి భూమిలో మనం ఎలా జీవించాలి, మన డెవలప్‌మెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి, దానికి సంబంధించింది మాత్రమే ఆకాశిక్ రికార్డ్‌లో ఉండింది. ఇప్పుడేం జరుగుతుందంటే అవి సరిచేయబడి మనం ఫర్దర్‌గా ఏ పరిధికైతే ఎదుగుతామో, ఆ పరిధికి సంబంధించిన ఆకాశిక రికార్డ్‌ని సృష్టించడం జరుగుతుందనమాట. ఈ మన మన దేహం మొత్తంలో డిఎన్ఏ లో ఉన్న సమాచారం అంటే ఒక్కొక్క మన మొత్తం 100 ట్రిలియన్ కణాలుంటాయి మన శరీరం మొత్తంలో. అన్నీ కలుపుకొని. ఏవన్నా చూసుకోండి. ఎన్ని రకాలుగా ఉన్నాయి బోన్‌కి, స్కిన్, బ్లడ్ ఇవన్నీ అన్నిట్లో కలుపుకొని బ్రెయిన్ సెల్స్ కానీ, మొత్తం కలిపి టోటల్ బాడీ మొత్తంలో 100 ట్రిలియన్ సెల్స్ ఉంటాయన్నమాట. ప్రతి కణంలో కూడా ఈ డిఎన్ఏ స్ట్రాండ్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఏమంటే 30,000 చురుకుగా పనిచేసే జన్యూస్ ఉంటాయన్నమాట. డిఎన్ఏ లోపల జన్యూస్ ఉంటాయి. ఇందులో ప్రతి జన్యుకు నిర్దిష్ట చర్య ఉంటుందన్నమాట. ఈ చర్య ప్రకారమే అవి వర్కౌట్ చేస్తూ ఉంటాయి. అంటే కొన్ని శరీరానికి కావాల్సిన పోషకాలను తయారు చేసుకుంటే, కొన్నేమో యాంటీ రాడికల్స్‌ని క్రియేట్ చేసుకోవడం. ఇట్లా రకరకాలుగా శరీరానికి ఏది అవసరమో అలాంటివన్నీ క్రియేట్ చేయడమే కాకుండా, ఈ దాగి ఉన్న డిఎన్ఏలో ఉన్న సమాచార జ్ఞానాన్ని కూడా అందుకునేలాగా కొంత డిఎన్ఏ మనకి పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఎన్నో విభాగాలుగా ఏర్పడి వర్కౌట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి సరే ఇవంతా ఉంది. అయితే నాకేంటి నా డిఎన్ఏ డెవలప్ అయితుందని నాకెట్లా అర్థమైతది? దీనికి ఏం సింప్టమ్స్ చెప్తున్నారంటే, ఈ డిఎన్ఏ యాక్టివేషన్ వచ్చినప్పుడు దేహంలో కర్మల యొక్క లింక్స్ ఉంటాయన్నమాట. ఆ కర్మలు కడగబడుతూ ఉంటాయి. కడగబడేటప్పుడు విపరీతమైన బాడీ సింప్టమ్స్ జరుగుతాయి. బాగా రేడియేషన్ పెరిగిపోతుంటుంది శరీరానికి. మనము చెయ్యి ఇలా టచ్ చేసి చూసుకుంటే స్కిన్ పైన మండిపోతున్నట్టు ఉంటుంది శరీరం. టెంపరేచర్ చూసుకుంటే టెంపరేచర్‌కి దొరకదనమాట. అలాగే మానసికంగా చాలా డల్‌గా అయిపోతాము. తర్వాత జాయింట్ పెయిన్స్ ఎక్కువైపోతాయి. కంటి చూపు తగ్గిపోతుంది. మెమరీ లాస్ అయిపోతుంది. తర్వాత ఏమంటే విపరీతమైన భావోద్వేగాలకి గురి అవుతూ ఉంటాము. నేను ఒంటరిని అన్న ఫీలింగ్ ఉంటుంది. ఒకటి అంటే శారీరకంగా, మానసికంగా, భావోద్వేగ పరంగా ఇన్నర్‌లో దాగి ఉన్నయన్నీ బయటకొచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఈ టైంలో ఇంకా ఏం జరుగుతుంది అంటే, మనము ఎవ్వరితోనూ మన పూర్ణాత్మతో కమ్యూనికేట్ అవ్వట్లేదనిపిస్తుంది. అలాగే ఇతరులని కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోలేము. మనల్ని ఇతరులు అర్థం చేసుకోలేరు. ఇవన్నీ మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే నియర్ డెత్ వరకు వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా కోమాలకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి. అయితే అందరికీ ఇలా జరగదు. కొంతమందికి మాత్రమే జరుగుతుంది. అయితే ఆ కర్మలు లింక్స్ గట్టిగా పట్టుకొని ఉన్నాయో వారికి మాత్రమే ఇంత విపరీతమైన ధోరణి జరుగుతుందన్నమాట. మిగిలిన వాళ్ళందరికీ కొంతమందికి నిద్రలోనే డిఎన్ఏ యాక్టివేషన్ అయిపోతుంది. వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ కూడా కనిపించవు శరీరం మీద. మాస్టర్స్ ఏమంటారంటే, మీరు నియర్ డెత్ వరకు వెళ్తారు కానీ, మీకు డెత్ మాత్రం రాదు అని చెప్తారు. ఒక్కొక్క టైంలో ఏం జరుగుతుందంటే, మనం ధ్యానానికి రాకముందు మన అనారోగ్య పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. ధ్యానంకొచ్చినాక సెట్ చేసుకున్నాం. ఆరోగ్యం అంతా సెట్ అయిపోయింది. చాలా బావుందనిపిస్తుంది. కానీ డిఎన్ఏ సింప్టమ్స్ స్టార్ట్ అయినాక ఏం జరుగుతుందంటే, తిరిగి ఆ పాతవన్నీ బయటకొచ్చేస్తాయి. ఎప్పుడో తగ్గిపోయినయి కూడా మళ్ళీ సింప్టమ్స్ రైజ్ అవుతున్నట్టు తెలుస్తుంటుంది. మనకేం అర్థం కాదు. ఒక్క టైంలో ధ్యానం కూడా చేయబుద్ధి అవ్వదు. శరీరం అస్సలు సహకరించదు ధ్యానం చేయడానికి. ఫుడ్ తినాలనిపించదు.
వాటర్ లెవెల్స్ వాటర్ అసలు ఏ పని చేయాలనిపించదనమాట. ఎందుకిలా అంతా జరుగుతుంది అంటే, మన శారీరక, మానసిక, భావోద్వేగ శరీరాలు కడగబడుతున్నాయన్నమాట. క్లీన్ చేయబడుతున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. దీన్ని కనుక మనం ఓర్పు వహించి ఈ ఈ టైంలో మనం ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయకుండా ఇవంతా అనారోగ్య సింప్టమ్స్ కాదు అని అని మనము అనుకుని గనక తెలుసుకొని గనక మనము వీటి మీద వర్కౌట్ చేసుకుంటే కనుక అద్భుతంగా మన డిఎన్ఏ యాక్టివేషన్‌లో వస్తుంది. ఈ టైంలో మనం ఏం చేయాలంటే బాగా మరీ పెయిన్స్ తట్టుకోలేనంత ఇదిగా ఉన్నాయనుకోండి, అప్పుడు కెమికల్ రహితమైన దీన్ని తీసుకోవాలి. ఆర్గానిక్ మెడిసిన్ తీసుకోవాలన్నమాట. ఆయుర్వేద లాంటివి కానీ, హోమియోపతి లాంటివి కానీ, అలా తప్పదు అనుకుంటేనే చేయాలి. మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఇక తప్పదు అన్న పరిస్థితి ఉంటేనే దాని జోలికి వెళ్ళాలన్నమాట. ఎక్కువ శాతం ఆహారం ద్వారానే మన శరీరంలో మార్పులు రిటర్న్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. అలాగే మళ్ళీ ఏంటి అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఈ టైంలో ఈ సింప్టమ్స్ జరుగుతున్న టైంలో ఏంటంటే ఎక్కువ శాతం వాటర్ ఉండేలాగా చూసుకోవాలి బాడీకి. అలాగే వాటరు కంటెంట్ ఉన్న ఫ్రూట్స్‌ని తీసుకోవాలి. ఏదైతే వాటర్ మిలాన్ కానీ, ఇలా కర్బూజా ఇలాంటి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఉంటాయి గదా! బత్తాయి, మళ్ళీ సిట్రస్ ఎక్కువ ఉన్న అది గూడా స్వీకరించాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటు కెమికల్ మనం తీసుకున్న ఆహారం ద్వారా కానీ, ఇంతకుముందు మనం మెడిసిన్ వాడినప్పుడు కెమికల్ మన బాడీలోనే ఉంటుంది. దీన్ని పోగొట్టుకోవడానికి ఏమంటే కొత్తిమీరని ఎక్కువ యూజ్ చేయాలి. అలాగే స్పెరులినా అని ఒక ఆకు ఉంటుంది. అది కొంచెం చాలా కాస్ట్ ఉంటుంది. దానికన్నా మనకి ఈజీగా తక్కువ రేట్‌లో దొరుకుతుంది కొత్తిమీర. ఎక్కువ కొత్తిమీరని కనుక మనం తీసుకుంటూ ఉంటే ఈ కెమికల్‌ని బాగా రెడ్యూస్ చేస్తుంది. సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్స్‌ని మానేసేయాలి. అలాగే ఆహారం కూడా మనం తీసుకుంటున్న ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఐటెమ్స్ దొరికితే కనుక మాక్సిమం ఆర్గానిక్ ఫుడ్ కిందకి వెళ్ళిపోవాలన్నమాట. ఉప్పు, కారాలు అది స్పైసీ ఫుడ్స్ అంతా కూడా తగ్గిచ్చేసుకోవాలి. చాలా ఎంత సాఫ్ట్‌గా, ఈజీగా వితిన్ అవర్స్‌లో అరిగిపోయేలాంటి ఆహారాన్ని గనక మనం తీసుకున్నట్లయితే చాలా వరకు వీటికి మనం బాడీలో వచ్చే సింప్టమ్స్‌ని కొంచెం శాంతి దొరుకుతుందనమాట. దాంతో పాటు బుక్ రీడింగ్ బాగా చేయాలి. ఎంత బుక్ రీడింగ్ చేస్తే అంతగా మనం దీని నుండి డెవలప్ అయితామనమాట. ఇంకొకటేంటి అంటే ఇది గురు సాంగత్యం ఎక్కువ టైమ్స్ గురువుని కలవడం కానీ, అలాగే ఎవరైతే ఈ నాలెడ్జ్‌ని కలిగి ఉన్నారో వాళ్ళతో సద్దిన సాంగత్యం చేయడం కానీ, ఇలా చేయడం వల్ల ఏంటంటే ఉపశమనం దొరుకుతుంది మనకి. ధ్యానం కంపల్సరీ 3, 4 అవర్స్ తగ్గకుండా చేయాలి. ఎంత కా మనకి వద్దనిపిస్తున్నా గానీ ధ్యానం ఒక్క పూట గూడా మానకుండా చేయాలి. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు నెమ్మదిగా మనలో ఈ సింప్టమ్స్ నుంచి మనం బయటకొస్తామనమాట అని. ఇంకొకటేంటంటే ఎందుకు ఇవి పట్టుకొని ఒక్కొక్కరికి చాలా రోజులు గడుస్తాయి. ఈ సింప్టమ్స్ అంతా గూడా సంవత్సరాల తరబడి జరుగుతున్న వాళ్ళు గూడా ఉన్నారు. ఎందుకంటే వారి అంతర్గతంగా వారిలో మార్పులు తెచ్చుకోవడానికి వాళ్ళ మైండ్ ఒప్పుకోవట్లేదనమాట. ఏ మార్పయితే ఇప్పుడు మనమేంటి ద్వంద్వత్వం నుంచి ఏకత్వంలోకి వెళ్ళాలి. కానీ ద్వంద్వత్వపు లక్షణాలను మనం వదిలిపెట్టలేదనుకోండి, ఏకత్వం వైపు ప్రయాణం ఎలా జరుగుతుంది? అలాగే మనం అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాల నుంచి ప్రగతి వైపు ప్రయాణం చేయాలి. ఇక్కడ మనం వీటినే పట్టు కూర్చున్నామనుకోండి, ప్రగతి వైపు ప్రయాణం ఎలా జరుగుతుంది? ఇలాంటివి వదలకుండా అట్టిపెట్టుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ రోజులు ఈ సింప్టమ్స్‌ని అనుభవిస్తారు. అలా కాకుండా ఈజీ ఆహ్, లెట్ గో చేసేవాళ్ళు ఉంటారు చూసారా? వారు ఈజీగా వెళ్ళిపోతుంది. ప్రతి విషయాన్ని లెట్ గో చేసేయాలి. ఆ లెట్ గో చేసిన వాళ్ళకేంటంటే ఈ చాలా హ్యాపీగా ఈ సింప్టమ్స్ నుంచి బయటకొస్తారనమాట. కొంతమందికైతే అసలేం సింప్టమ్స్ కనిపించవు. కానీ ఆటోమేటిక్‌గా వాళ్ళ డీఎన్ఏ డెవలప్ అయిపోతుంది. మీ అందుకోసమే ఏమంటే ఆ ఫ్రీ ఫ్లో ఎవరైతే చేయగలుగుతారో వారంతా వారి డీఎన్ఏలు ఓపెన్ అయిపోతుంటాయి. అది బయట ప్రపంచంలో వాళ్ళలో గూడా ఉండుండొచ్చు. అంటే కేవలం మెడిటేటర్స్ అనే కాకుండా ఓపెన్ మైండ్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్‌గానే యూనివర్స్ వాళ్ళకి క్రియేట్ చేసేస్తుందనమాట. ఇది డీఎన్ఏలో వచ్చే సింప్టమ్స్. మీరు ఎన్ని రకాలు చెప్పండి, అన్ని రకాలు
డిఎన్ఏ ద్వారా డిఎన్ఏ యాక్టివేషన్ లో జరుగుతూనే ఉంటాయి అవన్నీ కూడా. ఒక్కొక్కసారి సంబంధ బాంధవ్యాలు విడిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఇది కూడా ఎందుకొస్తుందంటే, ఆ మనసులో ఉన్న అవంతా బయటికి వచ్చేసి మనం ఇతరుల మీద యుద్ధాలు చేస్తూ ఉంటామనమాట. అలాగే మనకి, వారికి మధ్య ఉన్న ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ వల్ల గూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాల్సిందంటే, యుద్ధం చేయడం మానేసి ఓర్పును వహించాలి. ఓర్పుతో మన పరిస్థితి మనం అర్థం చేసుకొని, నాకిప్పుడు ఇలా జరుగుతుంది కాబట్టి నేను సహనం వహించాలి అని సహనంతో జీవించగలిగితే కనుక అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతాం అన్నమాట. మరి మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలాంటి సింప్టమ్స్ కోసం, వీటన్నిటి నుండి మనం బయటికి రావడం కోసం ఈరోజు మెడిటేషన్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, స్ట్రైట్‌గా కూర్చుందాము. శ్వాసను తీసుకొని వదిలిపెడుతూ ఉండండి. లోపలికి వెళ్ళే గాలి, బయటకు వచ్చే గాలిని గమనిస్తూ ఉందాము. పితామహ బ్రహ్మర్షి పత్రిజీని ఆహ్వానించుకుందాం. గురువులను, పరమ గురువులను, విశ్వగురు మండలిని, డిఎన్ఏ రిపేరింగ్ మాస్టర్స్ని, యాక్టివేషన్ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుందాం. కర్మ యొక్క అధిదేవతలను, చక్ర క్లీనింగ్ మాస్టర్స్ను, చక్ర యాక్టివేషన్ మాస్టర్స్ని ఇన్వైట్ చేద్దాము. ఆరా క్లీనింగ్ మాస్టర్స్ని, ఆరా యాక్టివేషన్ మాస్టర్స్ని కూడా ఆహ్వానించుకుందాం. ఈ సింప్టమ్స్ ఎలా ఉంటుందంటే, బాడీ సింప్టమ్స్ ఫ్లూ లక్షణాలు బాగా కనిపిస్తాయండి. ఎవరికైతే ఫ్లూ లక్షణాలు ఉంటాయో అవంతా కనపడతాయి. అదే విధంగా అసెన్షన్ ప్రాసెస్ లో వచ్చే డిఎన్ఏ ప్రాసెస్ అంటేనే, డిఎన్ఏ ఇదంటేనే అసెన్షన్ అనుభవాలన్నమాట. ఇదంతా కూడా ఏమంటే, మీరు అసెన్షన్ బుక్ లో ఈ సింప్టమ్స్ ఇంకా ఇవ్వబడి ఉన్నాయి. ఒకసారి చూడండి, ఆ సింప్టమ్స్ అన్ని అసెన్షన్ పుస్తకంలో ఇచ్చారు. మీరు కనుక అందులో చూస్తే కూడా ఇవి తెలుస్తాయి. ఎలా ఉంటుంది అసెన్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు బాగా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, దీంట్లో ఇది జరిగేటప్పుడు ఎక్కువ మౌనంగా ఉండడం చేయాల్సి ఉంటుంది. ఈ ఏ పరిస్థితి నడుస్తున్నా సరే, మనం చెప్తున్న శారీరకంగా సరిగ్గా లేకపోయినా, మానసికంగా సరిగ్గా లేకపోయినా, భావోద్వేగాల్లో సరిగ్గా లేకపోయినా, ఎందులో సరిగా లేకపోయినా మనం మౌనం గనక వహించగలిగితే ఆ పరిస్థితి నుంచి మనం త్వరగా బయటకొస్తాం. ఫుడ్డు ద్వారా చేసే పని ఫుడ్డు ద్వారా చేయాలి. మౌనంగా ఉండడం చేయాలి. ధ్యానం చేయాలి. అన్ని విధాలుగా మీరు కనుక కంట్రోల్ చేయగలిగితే చాలా ఈజీగా, త్వరగా ఈ సింప్టమ్స్ నుంచి మనం బయటకొస్తాం. ఇంకొకసారి ఎట్లా ఉంటుందంటే, స్త్రీలలో మోనోపాజ్ స్టేజ్ అనేది ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆ మోనోపాజ్ స్టేజ్ లో స్త్రీలు ఎలాంటి సింప్టమ్స్ అయితే పడతారో ఆ సింప్టమ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. అది ఎరుకతో గుర్తించి మీరు ఇవన్నీ పాటిస్తే గనక చాలా బాగా రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు శ్వాస తీసుకొని వదిలిపెడుతూ నా లోపలికి దివ్య జ్ఞాన ప్రకాశాన్ని ఆహ్వానిస్తున్నాను. బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసుకొని ఆ దివ్య జ్ఞాన ప్రకాశాన్ని నేను శ్వాసిస్తున్నాను అనుకోండి. ఐ ఆమ్ డివైన్ లైట్ అనుకోండి. ఐ ఆమ్ డివైన్ లవ్. ఐ ఆమ్ డివైన్ విజన్. ఐ ఆమ్ డివైన్ విజ్డమ్. నా యొక్క అంతర్గత శరీరాల నుంచి దివ్య జ్ఞాన ప్రకాశం, ఆ ప్రకాశం యొక్క వెలుగు నా అన్ని దేహాలలోకి ప్రసరించాలి. నాలో ఉద్భవిస్తున్న
దివ్య జ్ఞానపు ప్రకాశము యొక్క వెలుగు అన్ని దేహాలకు విస్తరించబడాలి. ప్రతి ఒక్క దేహము కూడా దివ్య జ్ఞాన ప్రకాశంతో నిండిపోవాలి. ఈ దేహాలలో ఉన్న కర్మ ముద్రలు అన్ని రిలీజ్ కాబడాలి. ఫ్రెండ్స్, మొదటి దేహంలో దీన్ని గమనించండి. నా మొదటి దేహమైన అన్నమయ కోశంలో, భౌతిక శరీరంలో ఈ కర్మ ముద్రలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ రిలీజ్ అవ్వాలని చూడండి. ఈ దేహంలో మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఉన్న చోట కర్మ ముద్ర, భౌతిక దేహంలో కర్మ ముద్రలు ఉన్నాయని అర్థం. అవి రిలీజ్ అవ్వాలని కోరుకోండి. డిఎన్ఏ రిపేరింగ్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకొని, మాస్టర్స్ మీ యొక్క సహాయంతో నా భౌతిక దేహంలో ఉన్న కర్మ ముద్రల్ని నేను తొలగించుకుంటున్నాను. అందుకు తగ్గ ఎనర్జీని నా లోపలికి ప్రవేశపెట్టండి. లైట్ ఎంత ఫోకస్ అయితే అంతగా ఈ ముద్రలు తొలగించబడతాయి. అందుకోసం మనం డివైన్ లైట్ ని ఆహ్వానించుకుందాం. బ్రహ్మరంధ్రం గుండా మూల చైతన్యం నుండి బయలుదేరి మన పూర్ణాత్మ ద్వారా మన లోపలికి ఒక గొప్ప ప్రకాశం, అద్భుతమైన ఫోకస్ లైట్ ఒక స్తూపం లాగా మన లోపలికి ప్రవేశిస్తున్నట్లు చూడండి. కాంతి స్తూపం. కోటి సూర్యుల ప్రకాశంతో ఉంటుంది కాంతి. అది మన లోపలికి బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశిస్తూ శరీరం అంతా వ్యాపిస్తున్నట్లు చూడండి. ప్రతి అణువులోకి అది వ్యాప్తి చెందుతున్నట్లు గమనించండి. శరీరపు పొరలలోకి, బోన్స్ లోపలికి, అన్ని ప్రాంతాలలోకి, అన్ని అవయవాలలోకి కాంతి ప్రసరణ జరుగుతున్నట్లు చూడండి. తల వెంట్రుక నుంచి కాలి గోరు వరకు అంతటా వ్యాపిస్తూ ఎక్కడెక్కడైతే భౌతిక దేహంలో కర్మ ముద్రలు ఉన్నాయో ఆ భౌతిక దేహంలో ఉన్న కర్మ ముద్రలన్నీ రిలీజ్ అయిపోతున్నట్లు చూడండి. ఈ భౌతిక దేహాన్ని అంటిపెట్టుకొని ప్రాణమయ శరీరం ఉంటుంది. అన్నమయ కోసము ప్రాణమయ కోసము కలిపి ఈ భౌతిక దేహం కింద మనం తీసుకుంటాము. సైమల్టేనియస్ గా ఆ ప్రాణమయ దేహంలో కూడా పూర్తిగా ఆ కర్మ ముద్రలన్నీ తొలగించబడాలని కోరుకోండి. అన్నమయ కోశంలోను ప్రాణమయ కోశంలోను ఒకే విధమైన ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. నా ప్రాణమయ కోశంలో, అన్నమయ కోశంలో ఉన్న కర్మ లింక్స్ కానీ బ్లాక్స్ కానీ ఏమన్నా ఉంటే అవన్నీ నేను తీసుకుంటున్నా ఈ దివ్యత్వపు కాంతి ద్వారా పూర్తిగా తొలగించబడాలి. గమనించుకోండి ఫ్రెండ్స్, మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి డివైన్ లైట్ వెళ్ళి ఆ ప్రాబ్లం అంతా కూడా క్లియర్ చేస్తుంది. భౌతిక దేహంలో ఉన్న డిఎన్ఏ యాక్టివేట్ అవ్వాలి అంటే పూర్తిగా కర్మ ముద్రలు తొలగించబడాలి. నా అజ్ఞానముతో, అంధకారముతో నేను ఎన్నో కర్మల్ని చేసి ఉన్నాను. నా డిఎన్ఏ యాక్టివేషన్ అవ్వకుండా నాకు అడ్డుపడుతున్న కర్మలన్నీ కూడా
ఈ క్షణం మూలాలతో సహా తొలగించబడాలి. కార్మిక్ బోర్డు మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేసుకుని ఆ కర్మల తాలూకా జ్ఞానం, కంపల్సరీ కర్మల యొక్క జ్ఞానం మనకు అందాల్సి ఉంటుందన్నమాట. ఎందుకోసం అంటే DNA డెవలప్మెంట్ లో ఆ జ్ఞానం చాలా ఉపయోగపడుతుంది. ఆ కర్మల యొక్క జ్ఞానం నాకు అంది ఆ కర్మ రిలీజ్ అయి వెళ్ళిపోవాలని కోరుకున్నాను. ఇప్పటి వరకు నేను ఎంతో అనుభవిస్తూ దీని యొక్క జ్ఞానాన్ని నేను పొంది ఉన్నాను. ఆ జ్ఞానము నాలో స్థితం చేసుకుంటున్నాను. కర్మ రిలీజ్ అయి వెళ్ళిపోవాలి. ఆ డివైన్ లైట్ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు మోకాళ్ళు నొప్పులు ఉంటే ఆ మోకాళ్ళ మీద ఎక్కువ లైట్ ని ఫోకస్ చేయండి. అక్కడున్న కర్మలు తొలగిపోవాలని. ఒకవేళ మీకేమన్నా హార్ట్ లో కానీ, లంగ్స్ లో కానీ, కిడ్నీస్ లో కానీ ఎక్కడ మీకు ప్రాబ్లం ఉందో అక్కడ కర్మ లింక్స్ ఉన్నాయని అర్థం. అవంతా కూడా కరిగిపోవడానికి నేను ఈ డివైన్ లైట్ ని ఫోకస్ చేస్తున్నాను అనుకోండి. మీకు ఇంకా ఊహించడం, పంపించడం కుదరకపోతే ఒక కాంతి బాలుని మీ చేతిలో తయారు చేసుకొని ఆ బాల్ ఆ ప్లేస్ లో పెట్టేసుకోండి. పెద్ద బంతిని, కాంతితో కూడుకున్న బంతి, మీ అణువు కాంతి ఉంది. మీరు కావాలని కోరుకోగానే మీ చేతిలోకి కాంతి బాల్ వస్తుంది. బెలూన్ కాదు, బాల్. ఒక రౌండ్ గా ఒక బంతి లాంటిది వస్తుంది. ఆ బంతిని మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఇక్కడికి పంపించుకుంటున్నాను. ఇప్పుడు మోకాల్లో నొప్పి ఉందనుకోండి, ఆ బంతిని మోకాళ్ళు నొప్పి మీద పెట్టేసేయండి. ఆ కాంతి అక్కడ పనిచేస్తూ అక్కడ జరగాల్సిన అదంతా చేస్తుంది అనమాట. కర్మ లింక్స్ అన్నిటిని తొలగిస్తూ అక్కడ ఆ కాలుని సరి చేసేస్తుంది అది. తిరిగి మీ కాలు యాస్టీస్ గా తయారైపోతుంది. భౌతిక, ప్రాణమయ శరీరం, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం రెండిట్లోనూ ఈ కాంతితో ఈ కర్మలన్నీ కూడా ఆ లింక్స్ అన్ని రిలీజ్ అయిపోతున్నట్లు చూడండి ఫ్రెండ్స్. అప్పటి వరకు అక్కడ పట్టుకొని కూర్చొని ఉంటాయి అవన్నీ. ఆ కర్మల తాలూకా జ్ఞానాన్ని మనకు అందించడానికి మనకున్న ఏదో ఒక ఈ రుగ్మతలన్నీ కూడా ఏదో ఒక కర్మ కారణంగా వచ్చి ఉంటాయి. ఆ కర్మలన్నీ రిలీజ్ అయిపోవాలని కోరుకోండి. ఆ జ్ఞానం నాకంది అవన్నీ రిలీజ్ అవ్వాలి. ఈ కర్మ సంబంధమైన వ్యక్తులందరూ కూడా రిలీజ్ అయి కాంతిగా మారాలి. ఆ ఆత్మస్వరూపులందరూ కూడా వారి వారి జ్ఞానాన్ని పొంది ఉన్నత లోకాలకు, ఉన్నత స్థాయిలో ఎదగాలి అని కోరుకోండి. వారిలో కూడా దివ్య జ్ఞాన ప్రకాశం ఏర్పడాలి. అలాగే మన మానసిక శరీరాన్ని కూడా మనం క్లీన్ చేసుకుని వస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు.
ఫ్రెండ్స్, 1-2 శరీరాలు క్లీన్ చేయబడ్డాయి. 3వ దేహమైన మనోమయ కోసం మనోమయ కోశంలో ఉన్న బ్లాక్స్ అన్ని, కర్మ బ్లాక్స్ అన్ని రిలీజ్ అవ్వాలని కోరుకోండి ఫ్రెండ్స్. మనసు ద్వారా చేసిన కర్మలన్నీ కూడా ఇక్కడ లింక్స్ లాగా ఏర్పడి ఉంటాయి. ఈ మనోమయ కోశంలో ఉన్న కర్మ యొక్క బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి జ్ఞానము నాకు అంది నా మనోమయ కోశం నుంచి ఈ కర్మ బ్లాక్స్ అన్ని రిలీజ్ అవ్వాలి. వీటి ద్వారా నేను ఏర్పరచుకున్న ఎమోషనల్ బ్లాక్స్ ఏమన్నా ఉంటే అవన్నీ రిలీజ్ అవ్వాలని కోరుకోండి. ఫ్రెండ్స్, ఎన్ని రకాల ఎమోషన్స్ అయితే మనం క్యారీ చేస్తున్నామో అవన్నీ రిలీజ్ అయ్యి కాంతి ద్వారా రిలీజ్ అవ్వాలని కోరుకోండి. మనసు ప్రభావితంతోనే మనకి ఎమోషన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటాము. ఆ ఎమోషన్లు అన్ని రిలీజ్ అయిపోవాలని కోరుకోండి. లోయర్ ఎమోషన్స్ అని, ఎమోషన్స్ లో 2 రకాలు ఉంటాయి, హయ్యర్ లోయర్. హయ్యర్ ఎమోషన్స్ అన్ని కూడా మన ఆధ్యాత్మిక ప్రగతికి, డిఎన్ఏ యాక్టివేషన్ కి ఉపయోగపడితే, లోయర్ ఎమోషన్స్ డిఎన్ఏ ప్రగతిని అడ్డుకునేలాగా ఉంటాయి అన్నమాట. ఆ లోయర్ ఎమోషన్స్ అన్ని రిలీజ్ అయిపోవాలి. వాటికి సంబంధించిన కర్మ బ్లాక్స్ అన్ని రిలీజ్ అవ్వాలని కోరుకోండి ఫ్రెండ్స్. ఆ లింక్స్ అన్ని తొలగిపోవాలని కోరుకోండి. ఫ్రెండ్స్, ఈ మనసు ఎప్పుడెప్పుడు ప్రభావితం అవుతుందో, దానికి మనం ఎప్పుడెప్పుడు లోబడిపోతున్నామో ఆ సంఘటనలన్నీ గుర్తు చేసుకొని రిలీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ కర్మ అంతా కూడా ఎవరినైనా మనసు ప్రభావితంతో ఇబ్బంది పెట్టి ఉన్న సంఘటనలు ఉంటే ఆ కర్మ యొక్క జ్ఞానము నాకు అంది రిలీజ్ అవ్వాలని కోరుకోండి. ఆ మనసు భ్రమల్లో కనుక నేను ఇరుక్కుపోయి ఉంటే ఆ మనసు భ్రమల నుంచి నేను బయటికి రావాలి. నా మనోమయ కోసంలో ఉన్న కర్మకు సంబంధించిన బ్లాక్స్ అన్నిటిని నేను ఈ క్షణమే రద్దు చేసుకుంటున్నాను. ఆ లింక్స్ అన్నిటిని నేను తొలగించుకుంటున్నాను.
ఆ మానసిక క్షోభ అంతా కూడా రిలీజ్ అయిపోతున్నట్లు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇతరులు మనల్ని డిస్టర్బ్ చేసినప్పుడు కూడా మనం మానసిక క్షోభని అనుభవిస్తూ ఉంటాం. అదంతా రిలీజ్ అయిపోవాలని కోరుకోండి. మనం ఇతరులకు పెట్టిందే కాకుండా మనం అనుభవించేది కూడా ఉంటుంది. ఆ బ్లాక్స్ అన్ని రిలీజ్ అవ్వాలని కోరుకోండి. నా యొక్క మానసిక దేహం మూలాల సో మూలాలతో సహా శుద్ధి చేయబడాలి. నేను తీసుకుంటున్న ఈ దివ్యత్వపు కాంతి నా మానసిక దేహం అంతా కూడా పూర్తిగా నిండిపోయి ఇక్కడ ఉన్న ముద్రలు, గుర్తులు, భావాలు అన్నీ కూడా మూలాలతో సహా తొలగించబడాలి అని కోరుకోండి. చాలా మందికి ఇవి అంతా చిరిగిపోయినట్లు కనిపిస్తుంది మానసిక దేహము. అది మొత్తం కూడా రిపేర్ చేయబడాలని కోరుకోండి ఫ్రెండ్స్. వీటికి సంబంధించిన హాలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. అవంతా కూడా క్లియర్ చేయబడాలని కోరుకోండి. ఈ మానసిక దేహం ద్వారా, ఈ మనోమయ కోశం ద్వారా దేహ భ్రాంతిపై విపరీతమైన వ్యామోహం పెంచుకొని ఉంటాము. అలాగే ఇతర వ్యక్తుల మీద కూడా ఆ వ్యామోహాన్ని కలిగి ఉంటాం. అవన్నీ కూడా మన ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుపడుతూ ఉంటాయి. అవి రిలీజ్ అయ్యి వాటి జ్ఞానం అందాలని కోరుకోండి. అది భార్యాభర్తల మధ్యన అయినా అయి ఉండొచ్చు, బిడ్డల మీద అయినా అయి ఉండొచ్చు, ఆస్తిపాస్తుల మీదన్నా అయి ఉండొచ్చు, తల్లిదండ్రుల మీద అయినా అయి ఉండొచ్చు. అన్‌కండీషనల్ లవ్ ఉండాలి కానీ వ్యామోహం ఉండకూడదు. దేని మీద వ్యామోహం ఉన్నా దాన్ని అలా పట్టుకొని ఉండిపోతామనమాట మనం. మనం ఎదిగేదనేది ఉండదు. ఆ పట్టుకునే విధానం మన నుండి వదిలిపోవాలని కోరుకోండి. నా దేహంలో ఎన్ని ఎమోషన్స్ అయితే నేను అణిచిపెట్టి ఉంచానో, ఆ ఎమోషన్స్ తాలూకా బ్లాక్స్ అన్ని నేను ఈ క్షణం రిలీజ్ చేస్తున్నాను అనుకోండి. దీన్ని అగ్నిదేహం అని కూడా అంటారు. మన యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా ఈ నివురుగప్పిన నిప్పులాగా ఈ దేహాన్ని కమ్మివేసి ఉన్నాయి. అవంతా రిలీజ్ అయిపోయి ఈ ప్రకాశము మిగిలిన దేహాలన్నిటికీ అందాలని కోరుకోండి. అలాగే ఈ దేహం ద్వారానే బాడీ యొక్క టెంపరేచర్ నార్మల్ స్థితిలో ఉంచడము చేస్తూ ఉంటుంది. ఇది సరిగా ఉంటే కనుక నార్మల్ గా ఉంటుంది బాడీ టెంపరేచర్. అలా కాకపోతే కనుక హై టెంపరేచర్ కానీ లో టెంపరేచర్ లో కానీ తీసుకువెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఈ దేహం ఎప్పుడూ కూడా సమస్థితిలో ఉండాలని కోరుకోండి. ఈ దేహం ద్వారా నా బాడీ టెంపరేచరు, బాడీ రేడియేషన్ అంతా కూడా సరి అయిన స్థితిలో ఉండాలి. ఈ దేహానికి ఎంత టెంపరేచర్ అవసరమో అంత టెంపరేచర్ లో ఉండాలని కోరుకోండి. నార్మల్ టెంపరేచర్ లో ఉండాలని కోరుకోండి. ఈ రేడియేషన్ అధికమైనప్పుడు ఏం జరుగుతుందంటే బాడీలో అక్కడక్కడ రెడ్ ప్యాచెస్ ఏర్పడతాయి. ఫీవర్ బాగా ఎక్కువైనప్పుడు టెంపరేచర్ బాగా పెరిగినప్పుడు ఏమంటే అక్కడక్కడ రెడ్ ప్యాచ్ లాగా ఏర్పడతాయి అన్నమాట.
అంటే బాడీ పైన కనిపించవు. ఈ రెండో ప్రాణమయ దేహంలో పడతాయి ఇవంతా. దీనివల్ల బాడీ ఏక్స్ వస్తాయి. అంటే బాడీ నొప్పులొస్తాయన్నమాట. అందుకని మీరు ఎప్పుడైనా గమనించినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. అవేంటంటే ఈ రేడియేషన్ ఎక్కువ అవడం వల్ల అక్కడక్కడ స్టోర్ అయిపోయి ఆ రెడ్ కలర్ ఎనర్జీ స్టోర్ అవుతుంది అక్కడ. దానివల్ల ఏమవుతుంది అంటే విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తాయి. అవి ఏమన్నా ఉన్నట్లయితే మూలాలతో సహా తొలగిపోవాలని కోరుకోండి. అలాగే మూలాధార చక్రంలో రెడ్ కలర్ ఎనర్జీ బాగా పెరిగిపోతుంది అనమాట. దీనివల్ల కూడా మనకి బాడీ పెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది ఎంత ఉండాలో అంతే ఉండాలని కోరుకోండి. మనోమయ కోశాన్ని, విజ్ఞానమయ కోశాన్ని కనెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నా విజ్ఞానమయ కోశంలో ఉన్న కర్మ బ్లాక్స్ అన్ని రిలీజ్ కాబడాలి. ఆ కర్మకు సంబంధించిన లింక్స్ ఏమైనా ఉన్నట్లయితే నా విజ్ఞానమయ కోశం అంటే మెంటల్ బాడీ నుండి రిలీజ్ కాబడాలి. మన యొక్క ఇంటలెక్చువల్ బ్రెయిన్ ద్వారా ఏర్పడిన ఎన్నో కర్మలు ఎన్నో జరిగి ఉండవచ్చు. వాటికి సంబంధించిన బ్లాక్స్ అన్ని రిలీజ్ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఈ దేహంలో ఉన్న కర్మ లింక్స్ అన్ని మూలాలతో సహా తొలగించబడాలి. నా 4వ దేహంలో ఉన్న కర్మ లింక్స్ అన్ని కూడా పూర్తిగా తొలగించబడాలి. మనం విజ్ఞానంతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాం జ్ఞానంతో. ఈ జ్ఞాన ప్రయోగాలు చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఎన్నో జీవరాశిని ఇబ్బంది పెట్టడం జరిగి ఉండవచ్చు. ఆ జీవరాశి ఎన్నో మన కోసం వాటి ప్రాణాలను కోల్పోయి ఉండవచ్చు. ఈ వాతావరణంలో ఎన్నో మార్పులు, విపరీతమైన మార్పులు సంభవించి ఉండవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మన జీవితంలో అల్లకల్లోలం సంభవిస్తూ ఉంది అంటే దీనికి కారణం మన 4వ దేహంతో చేసిన కర్మలే. కాబట్టి అదంతా రిలీజ్ అయిపోవాలని, ఆ జ్ఞానం అంది రిలీజ్ అయిపోవాలని కోరుకోండి. ఈ జ్ఞాన దేహంలో ఈ బుద్ధి దేహం, బుద్ధి ద్వారా మనం చేసిన కర్మలు మనం అనుకుంటాము అత్యుత్తమమైనది బుద్ధి కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ బుద్ధిలో ఉన్న జ్ఞానం ద్వారా ఎన్నో చేసి ఉంటాం. ఇప్పుడు ఎలా అయితే సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి విశ్వానికి నష్టాన్ని కలిగిస్తున్నారో అందులో మనం కూడా భాగస్వామ్యులమే. ఈ 4వ దేహంలో అలా అలా చేసిన వారందరికీ బ్లాక్స్ ఏర్పడుతుంటాయి. అలాగే సాహిత్యం ద్వారా కూడా మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. సరికాని సాహిత్యాన్ని ప్రజలకు అందించి ఆ రచనల ద్వారా వాళ్ళని ఉద్రేకపరిచి ఎన్నో కష్ట నష్టాలకి గురి చేసి ఉంటాం. వాటికి సంబంధించిన బ్లాక్స్ కూడా ఇందులో ఉంటాయి. అవన్నీ రిలీజ్ అయిపోవాలని కోరుకోండి. అలాగే కొంతమంది వాక్కు ద్వారా చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్న బుద్ధి బట్టి వారు ఎందరినో రెచ్చగొట్టి ఎన్నో యుద్ధాలు జరిగేలాగా, ఎంతో నష్టం జరిగేలాగా చేసి ఉండి ఉంటాం మనం. వాటి యొక్క కర్మలు కూడా రిలీజ్ అవ్వాలని కోరుకోండి. ఇదంతా బుద్ధి శరీరం ద్వారా జరిగినది. ఆ విజ్ఞానమయ కోశంలో వీటికి సంబంధించిన బ్లాక్స్ అన్ని
పెద్ద పెద్ద మేకులు లాగా దిగబడిపోయి ఉన్నాయి. అవన్నీ రిలీజ్ అయిపోవాలని కోరుకోండి ఫ్రెండ్స్. ఆ కర్మ సంబంధించిన అవన్నీ కూడా, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని రిలీజ్ అయిపోవాలని కోరుకోండి. ఆర్కిటోరియన్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వారి సహాయంతో నా దేహంలో ఏర్పడిన కర్మ యొక్క బ్లాక్స్ కానీ లింక్స్ కానీ ఈ విజ్ఞానమయ కోసం నుంచి రిలీజ్ కాబడాలి అని కోరుకోండి. ఫ్రెండ్స్, మరొక సంకల్పం చేసుకుందాము. ఈ విజ్ఞానమయ కోసం ద్వారా నేను పొందవలసిన అన్కండిషనల్ లవ్ ఏదైతే ఉందో అది పొందకుండా, నేను ఇతరులకు అందించకుండా అడ్డుపడుతున్న కర్మ లింక్స్ అన్ని రిలీజ్ అవ్వాలని కోరుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ ఈ జరిగే ప్రాసెస్ అంతా కూడా ఎర్త్ కూడా జరగాలి, ఎర్త్ డిఎన్ఏలో కూడా జరగాలని కోరుకోండి ఫ్రెండ్స్. అలాగే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిలో జరగాలని కోరుకోండి. వారికి దానికి సంబంధించిన జ్ఞానం అంతా అంది వారు కూడా వారి డిఎన్ఏలను చేంజ్ చేసుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పరిపూర్ణంగా ఈ దేహం, 4వ దేహం శుద్ధి చేయబడి అక్కడున్న కర్మ బ్లాక్స్ అన్ని రిలీజ్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. 5వ దేహమైన ఆత్మదేహంలోకి ప్రవేశిద్దాం, యాస్ట్రల్ బాడీలోకి. దీన్ని మనం ఆనందమయ కోసం అని పిలుస్తాము. నా ఆనందమయ కోసంలో ఉన్న బ్లాక్స్ అన్ని కూడా మూలాలతో సహా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో ఉన్న కర్మ లింక్స్ అన్ని కూడా తొలగించబడాలి.
వాక్కు ద్వారా నేను చేసిన కర్మలన్నీ ఈ దేహంలో లింక్స్ రూపంలో ఏర్పడి ఉంటాయి. ఆ లింక్స్ అన్ని రిలీజ్ అయిపోవాలని కోరుకోండి ఫ్రెండ్స్. ఆ కర్మ లింక్స్ అన్ని రిలీజ్ అయిపోవాలని. అలాగే ఇతరుల యొక్క మాటలు వినడం ద్వారా కూడా మన మన దేహంలో బ్లాక్స్ ఏర్పడతాయి. ఈ దేహంలో ఆనందమయ కోసంలో ఆనందాన్ని కోల్పోతాం అన్నమాట. వాళ్ళు ఏమన్నా అంటే చాలు మనం కుంచుకుపోతూ ఉంటాం. ఈ ఆనందమయ కోసం వికసించకుండా అయిపోతుంది. ఇందులో ఎన్నో కర్మ బ్లాక్స్ ఉంటాయి. అవన్నీ రిలీజ్ అయిపోవాలని కోరుకోండి ఫ్రెండ్స్. నా ఆనందమయ కోసంలో ఎన్ని లేయర్స్ అయితే ఉన్నాయో అన్ని లేయర్స్ నుంచి ఈ కర్మ లింక్స్ తొలగించబడాలి. అలాగే మనం తీసుకున్న ఆహారం ద్వారా కూడా ఈ దేహంలో కర్మ లింక్స్ ఏర్పడతాయి. అవి కూడా రిలీజ్ అవ్వాలని కోరుకోండి ఫ్రెండ్స్. ఈ దేహంలో మానవేతర జీవులు వేటికి నేను ఈ దేహం ద్వారా నేను కర్మను చేసి ఉన్నా దాని యొక్క జ్ఞానము నాకు అంది అవన్నీ రిలీజ్ అయిపోవాలి. ఆ కర్మలన్నీ రిలీజ్ అయిపోవాలని కోరుకోండి. ఈ కర్మ లింక్స్ అంతా కూడా జిగటగా ఒక గ్రీన్ కలర్ పసి ఎలా ఉంటుందంటే మనకి బాగా జలుబు చేసినప్పుడు పట్టేసి ఉంటుంది చూసారా, ఒక లైట్ గ్రీన్ కలర్ పడుతూ ఉంటుంది ముక్కులో నుంచి నోట్లో నుంచి. అలాంటివి ప్యాచులుగా ఏర్పడిపోయి ఉన్నాయి దేహంలో. అవంతా రిలీజ్ అవ్వాలని కోరుకోండి ఫ్రెండ్స్. డివైన్ లైట్ ఆ దేహంలోకి ప్రవేశించి దాన్నంతా క్లియర్ చేస్తున్నట్లు చూడండి. మాస్టర్ మోరియాని ఇన్వైట్ చేసుకున్నాము ఈ ప్రాసెస్ లో మనకి సహకరించడానికి. ఫ్రెండ్స్, ఈ దేహం కూడా శుద్ధి చేయబడింది.
ఆరవ దేహంలోకి ప్రవేశిద్దాం. అక్కడ ఉన్న కర్మలింక్స్ అన్ని కూడా తొలగిపోవాలని కోరుకుందాం. విశ్వమయ కోసం ఈ విశ్వమయ కోసంలో ఉన్న బ్లాక్స్ అన్ని కూడా రిలీజ్ అవ్వాలని కోరుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న కర్మ లింక్స్ అన్ని కూడా రిలీజ్ అవ్వాలి. విశ్వ సమాచారం ద్వారా, ఆ విశ్వాంతర జ్ఞానం ద్వారా మనలో ఏర్పడిన బ్లాక్స్, కర్మ బ్లాక్స్, వాటి ద్వారా మనం చేసిన కర్మల యొక్క జ్ఞానం అంది అవంతా రిలీజ్ అయిపోవాలని కోరుకోండి. ఇక్కడున్న బ్లాక్స్ అన్ని కూడా మూలాలతో సహా తొలగించబడుతున్నట్లు చూడండి ఫ్రెండ్స్. ఈ సెలెస్ట్రియల్ బాడీలో ఉన్న సెలెస్ట్రియల్ కి సంబంధించిన, అంటే విశ్వానికి సంబంధించిన అక్రమ ముద్రలు, బ్లాక్స్ మూలాలతో సహా తొలగించబడాలి. మన యొక్క థర్డ్ మనం చేసిన ఎన్నో కర్మలు ఉంటాయి. తెలిసి తెలియని అజ్ఞానంతో ఎన్నో చేస్తూ ఉంటాం. చూసిందంతా సత్యమని మాట్లాడి ఎందరినో బాధ పెట్టి ఉంటాం. ఆ కర్మలన్నీ రిలీజ్ అయిపోవాలని కోరుకోండి. ఇప్పుడు మనకి ఈ థర్డ్ ఓపెన్ అవ్వట్లేదు అంటే కారణం ఏంటి అంటే, ఈ సెలెస్ట్రియల్ బాడీ ద్వారా, ఈ థర్డ్ ద్వారా మనం ఎన్నో కర్మల్ని చేసి ఉంటాం. అందుకే ఈ రోజు మనకి అది ఇవ్వబడదు, దాన్ని మిస్యూజ్ చేసి ఉంటాం. ఆ మిస్యూజ్ చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ అయిపోవాలని కోరుకోండి. చూసినదే పరమ సత్యం అని ఆ భ్రమల్లో బతికేస్తూ ఎందరినో ఇబ్బంది పెట్టి ఉంటాం. వారందరినీ క్షమించమని అడిగి, ఆ సెలెస్ట్రియల్ బాడీలో, ఆ విశ్వమయ కోశంలో ఉన్న బ్లాక్స్ అన్ని
కర్మ లింక్స్ అన్ని తొలగిపోవాలని కోరుకోండి ఫ్రెండ్స్. ఈ దేహంలో ఆ కర్మ లింక్స్ అన్ని ఇనుప స్ప్రింగ్స్ రూపంలో ఉన్నాయి, అవన్నీ రిలీజ్ అయిపోవాలని కోరుకోండి ఫ్రెండ్స్. వాటిని ఆకర్షించి క్లీన్ చేసే ఆర్కిటూరియన్ యంత్రాంగాలు వచ్చి ఈ దేహం నుండి వాటన్నిటిని తొలగించాలని కోరుకోండి. అయస్కాంత మిషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఆర్కిటూరియన్ నుంచి. అవి ఈ ఇనుప స్ప్రింగ్స్ అంతటిని ఆకర్షిస్తూ బయటికి తీస్తున్నాయి. వాటిని గమనించుకోండి, మీ బాడీ నుంచి ఎలా రిలీజ్ అవుతున్నాయో చూసుకోండి. ఇప్పుడు 7వ దేహమైన నిర్వాణమయ కోశంలోకి ప్రవేశిద్దాం ఫ్రెండ్స్. దీన్ని క్యాథరిక్ టెంప్లేట్ అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న బ్లాక్స్ అన్ని కూడా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. అహంకారానికి సంబంధించి అహంకారంతో మనం చేసిన స్పిరిచువల్ అహంకారంతో చేసిన బ్లాక్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఆ కర్మల యొక్క లింక్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అవన్నీ రిలీజ్ అవ్వాలని కోరుకోండి. ఎప్పుడైతే మనకి స్పిరిచువల్ అహంకారం వస్తుందో అప్పుడు మనం 0 స్టేజ్ లోకి వచ్చేస్తాం. మళ్ళీ మూలాధార స్థితి కన్నా తక్కువ స్టేట్ లోకి వచ్చేస్తాం. దానికి సంబంధించిన ఎన్నో కర్మల్ని చేసి ఉంటాం మనం. ఆ కర్మల యొక్క జ్ఞానము అంది ఈ బాడీలో 7వ బాడీలో ఉన్న కర్మ లింక్స్ బ్లాక్స్ అన్ని రిలీజ్ అయిపోవాలని కోరుకోండి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ రూపంలో, పెద్ద పెద్ద ప్రాజెక్టుల రూపంలో ఇక్కడ మనం కర్మ బ్లాక్స్ ని ఏర్పాటు చేసుకుని ఉన్నాం. వాటన్నిటిని క్లియర్ చేయడానికి ఆర్కిటూరియన్ ప్రొక్లైనర్స్, ఆర్కిటూరియన్ డ్రిల్లింగ్ మిషన్స్ వచ్చి అవన్నీ క్లీన్ చేయాలని కోరుకున్నాం ఫ్రెండ్స్. ఎలా అయితే అడ్డుగా ఉన్న కట్టడాలని పగలగొట్టి తొలగిస్తారో ఆ విధంగా ఇవన్నీ తొలుగుతున్నట్లు చూడండి ఆ దేహం నుంచి. మన స్పిరిచువల్ జర్నీకి అడ్డుగా ఈ కట్టడాలన్నీ ఉన్నట్లుగా ఉన్నాయి. హైవేని క్రియేట్ చేసేయడానికి మనం ఎలా అయితే రోడ్లు వెడల్పు చేయడానికి పక్కనున్న బిల్డింగ్స్ అంతటిని తీసేస్తూ ఉంటాము, అలా ఈ దేహంలో అహంకారంతో ఏర్పడిన బ్లాక్స్ అన్నిటిని తొలగించుకోండి ఫ్రెండ్స్. నా స్పిరిచువల్ బాడీ నాకు పరిపూర్ణంగా నా ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడాలి. దీనికి అడ్డుపడుతున్న కర్మలు కానీ, కర్మ లింక్స్ కానీ, భావాలు, భావావేశాలు అన్నీ కూడా మూలాలతో సహా తొలగించబడాలి అని కోరుకోండి. ఆ లైట్ ని పంపించి, డివైన్ లైట్ ని పంపించి అక్కడ ఇంకా ఏమన్నా మిగిలింటే ఆ దేహంలో అంతా శుద్ధి చేయబడుతున్నట్టు చూడండి. ఆఖరి ఒక్క నిమిషం. పూర్తిగా మీ లోపలికి వచ్చిన కాంతి స్తూపం మరింతగా స్ప్రెడ్ అవుతూ మీ ఆరా అంతా స్ప్రెడ్ అయిపోతున్నట్లు చూడండి ఫ్రెండ్స్. ఈ 7 దేహాలలోనూ ఆరా యొక్క అన్ని లేయర్స్ లోనూ ఆ కాంతి ప్రసరణ జరుగుతూ ఈ 7 దేహాల యొక్క ప్రభావంతో ఆరాలో ఏర్పడిన కర్మ ముద్రలు
కర్మ యొక్క లింక్స్ అన్ని కూడా తొలగిపోవాలని కోరుకుంటున్నాను. అంతర్గత శరీరాలు, బాహ్య శరీరాల్లో ఏర్పడిన పూర్తి కర్మలన్నీ ఈ కాంతితో తొలగించబడుతున్నట్లు చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా ఆరా దేహాలు, శరీరం అంతా కూడా కాంతిని నింపుకొని ఒక గొప్ప వెలుగుతో, ఒక ప్రకాశవంతమైన దేహంగా ఇది వెలుగొందుతూ ఉంది. ఎరుకలోకి వద్దాం ఫ్రెండ్స్. ఆ శాంతిని, అవన్నీ రిలీజ్ అయినప్పుడు మన దేహం ఎంతో శాంతిని, మనసు, బుద్ధి అన్నీ కూడా శాంతితో నిండిపోయినట్లు అనిపిస్తుంది. ఆ ప్రశాంతతతో నెమ్మదిగా మీ 2 అరచేతులు విడదీసి కళ్ళపైన బోర్లించుకోండి ఫ్రెండ్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులను తీస్తూ కళ్ళను ఓపెన్ చేసుకుందాం.